మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సలార్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ హంగామా మొదలైంది. యూఎస్ బుకింగ్స్ కోసం టైం ఇచ్చి క్లారిటీ ఇచ్చేసింది ఫిల్మ్ టీమ్. దీంతో యూఎస్ లో గురువారం సాయంత్రం నుంచే సలార్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇక సలార్ టీమ్ ఒక్కో ఏరియా డిస్ట్రిబ్యూషన్ విషయంలో క్లారిటీ ఇస్తోంది. ఏపీ డిస్ట్రిబ్యూషన్ డీల్ సెట్ అయిందట. తెలంగాణ రెస్ట్ ఆఫ్ ఇండియా డీల్ మాత్రం ఇంకా చర్చల్లోనే ఉందని తెలుస్తోంది. విక్రమ్ మూవీ ధ్రువ నక్షత్రం ప్రమోషన్ షురూ చేశాడు డైరెక్టర్ గౌతమ్ మీనన్. ఒక మది అంటూ సాగే పాటని ఫిల్మ్ టీమ్ రివీల్ చేసింది. ఈ నెల 24న ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. సలార్ మూవీ వచ్చే నెల 22న రాబోతోంది. తర్వాత పట్టాలెక్కేది ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్టే. కేవలం కథని రెడీ చేసేందుకు 5 నెలల టైం అడిగిన డైరెక్టర్ ఈ కాంబినేషన్ లో ప్రాజెక్టుని మార్చిలో లాంచ్ చేయబోతున్నాడట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 23 ఏళ్ల కెరీర్లో 29 సినిమాలతో దూసుకువెళ్తున్నాడు. దేవర షూటింగ్ తో బిజీ అయిన తను తర్వాత వార్ 2 చేస్తూనే ప్రశాంత్ నీల్ మూవీ పట్టాలెక్కించబోతున్నాడట. ఆ వెంటనే దేవర 2 షురూ అవుతుందట. మొత్తానికి 23 ఏళ్ల కెరీర్లో పాన్ ఇండియా మాస్ స్టార్ అయ్యాడు. ఇంకా స్పీడ్ పెంచాడు. ఇండియన్ 2 మూవీ తర్వాత ఇండియన్ 3 ప్లాన్ చేయడానికి కారణం ఇప్పుడే రివీల్ అవుతోంది. కొత్త కథను రెడీ చేసి 3వ సీక్వెల్ కి శంకర్ ప్లాన్ చేయట్లేదట. ఇప్పుడు తీస్తున్న భారతీయుడు 2 మూవీ లెంతే 4.5 గంటలు వచ్చిందట. దీంతో మరో అరగంట కథని పెంచి దీన్నే 2 భాగాలుగా చేస్తే ఎలా ఉంటుందనే చర్చలో శంకర్ టీం బిజీ అయిందట. మంగళవారం మూవీ వైల్డ్ వైడ్ గా ఫ్రైడే రిలీజ్ కాబోతోంది. అయితే ఒకరోజు ముందే అంటే గురువారమే ఫిల్మ్ టీం ప్రివ్యూ అరేంజ్ చేసింది. దానికి భారీ రెస్పాన్స్ వస్తోందని తెలుస్తోంది.